ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి మా జీవితంలో మేము విశ్వాస అభివృద్ధి పొందినట్టు నీ అందు నమ్మిక ఉంచి నీ అద్భుతాలు చూచినట్లుగా నీ మాట వినుటకు, నిన్ను నమ్ముటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిజంగా మీరు ప్రభువుని నమ్ముతున్నారా? ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తారు అని నమ్ముతున్నారా? ఆయన మనతో ఉంటే అన్ని విషయాలలో సమృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది అని విశ్వసిస్తున్నారా? ప్రభువుని కలిగిన మనం ఎంతో ధన్యులమని, ఆయన సన్నిధి మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏ అపాయం రాదు, ఏ కీడు జరగదని నిజంగా మీరు నమ్ముతున్నారా? మీరు ప్రభువుతో సహవాసం చేసే అనుభవాన్ని జీవిస్తున్నారా? చాలాసార్లు మన జీవితాల్లో అవిశ్వాన్ని చూపిస్తూ ఉంటాము. దేవుడు ఉన్నాడు అంటాం, దేవుడు అద్భుతాలు చేస్తాడు అని నమ్ముతాం అని అంటుంటాం. కానీ ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో అవి ఎదుర్కొనే స్థితిగతులను బట్టి కృంగిపోవడము, కన్నీరు పెట్టుకోవడము మనకి సర్వసాధారణం అయిపోతుంది. కొన్నిసార్లు మనము ఇంతే కదా, ఇంకేముంది, ఇదేముంది, నేనేం చేయగలను, ఇక డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదు అని సాకులు చెప్తూ ఉంటాము. నిజమే, ఈ లోకంలో ఏమున్నా యేసయ్య లేకపోతే అది సమృద్ధిగా ఉండదు, అది ఆశీర్వదించబడదు. కానీ ప్రభు చేతిలో పెట్టినది ఏదైనా సరే, కొన్నిసార్లు మనకి డబ్బులు లేవు అనే బాధోటి, కొన్నిసార్లు డబ్బున్న కొనటానికి అవి దొరకట్లేదు అని చాలాసార్లు మన జీవితంలో ఏదో ఒక కొలత, ఏదో ఒక అవసరత మిగిలిపోతూనే ఉంటుంది. అలాంటప్పుడే మనకు విశ్వాసం కావాలి. మనకి అసాధ్యం కానిది దేవుడికి సమస్తం సాధ్యమే. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇక్కడ 5 అవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము? ఇంతమందికి ఈ 2 చేపలు 5 రొట్టెలు ఎంత మటుకు? నా దగ్గరికి తీసుకురా అన్నాడు. ఎలా కుదురుతుందో, ఎలా సాధ్యమో నేను చేసి చూపిస్తాను. నా చేతిలో పెట్టు, వాటిని నేను ఆశీర్వదిస్తాను. వారు రొట్టెలు యేసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆయన కన్నులెత్తి ఆకాశం వైపు చూసి కృతజ్ఞత స్తుతులు చెల్లించి పంచుటకు ఇచ్చినప్పుడు అవి వస్తూనే ఉన్నాయి. ఎంత పంచినా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎంత అద్భుతంగా దేవుడు లేమిలో నుండి అభివృద్ధిలోనికి తీసుకురాగలడు. కొంచెములో నుండి అద్భుతాలు జరిగించగలడు. పాత నిబంధన గ్రంథంలో ఒక శిష్యురాలి భార్య ఎలీషా ప్రవక్త దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళింది. అయ్యా, నా భర్త అప్పులు చేసి చెడిపోయాడు. అప్పులోడొచ్చి ఇప్పుడు నా 2 బిడ్డలని తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. నన్ను కనికరించయ్యా అని తన బాధను చెప్పుకుంటే అప్పుడు ఎలీషా, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నా దగ్గర ఏమున్నాయ్యా, అప్పులు చేశాడు అన్నీ, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మేసుకున్నాడు. పిల్లలిద్దరు ఉన్నారంటే వాళ్ళని కూడా అప్పులోడు తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. నా దగ్గర ఏమీ లేదు. నాకు మట్టి కుండలో కొంచెం నూనె మాత్రమే ఉంది అని చెప్పిందంట. ఈ కొంచెం నూనె ఉంది, దీంతో నేను ఏం చేయగలను అన్నట్టుగా అడిగింది. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడో తెలుసా? నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాత్రలు తీసుకొని నీ కుండలో ఉన్న నూనెని వాళ్ళ పాత్రల్లో పోయమని చెప్పాడు. అప్పుడు ఆమె విశ్వాసముతో ఆయన చెప్పినట్లుగానే చేసింది. తన 2 కుమారులు కూడా ఆమెకు సహకరించారు. ఇంటి నిండా పాత్రలో నూనె నిండిపోయి ఉంది, పోసే కొలది వస్తూనే ఉంది. అప్పుడు ఆమె, నీవు చెప్పినట్లే చేశానయ్యా, పాత్రలన్నీ నిండిపోయాయి, ఇంకా ఊరిలో పాత్రలే లేవు అని చెప్పింది. అప్పుడు ఆ నూనెని అమ్ముకొని నీ అప్పులను తీర్చుకో అని ఆ సేవకుడు ఆమెతో చెప్పాడు. దేవుడిని మనం నా అప్పు తీర్చు ప్రభువా అని అడిగినప్పుడు ఇక మీదట కూడా మనకి ఎటువంటి అప్పు లేకుండా చేసేవాడుగా చేస్తాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. నీ జీవనం కొరకు ఆయన మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఒక అప్పు చేసి దాన్ని తీర్చడానికి మరొక అప్పు చేస్తూ ఉంటారు చాలామంది. ఈ రోజున అప్పుతో ఉన్నవారు విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థిస్తే, అప్పులు చేశాము అని పశ్చాత్తాపపడితే
అద్భుతాలు ఈరోజు కూడా చూడొచ్చండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము. ప్రభువు దగ్గరికి రా, నీ సమస్యలు ఆయనకి చెప్పు. ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికి నీ సమస్యలు తీరిపోతూనే ఉంటాయి. ఇంతేనా ఇదేనా అన్న మాటలు పక్కన పెట్టి నా ప్రభువుతో సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఉండు. ప్రభువు లేనిది ఎంతున్నా అది సున్నానే, అది వ్యర్థమే, అది చాలదు. దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడులా ఉన్నాడు. ఆ 2 చేపలు 5 రొట్టెలు దేవుడు ఆశీర్వదించి పంచడానికి ఇచ్చినప్పుడు ఆ 12 మంది శిష్యులు వాటిని తీసుకొని పంచుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇంచుమించు 5,000 మంది పురుషులు, లెక్కించలేనంత మంది స్త్రీలు ఉన్న వారందరికీ సమృద్ధిగా తినగా మళ్ళీ 12 గంపలు ఎక్కువగా వచ్చాయి. 5 రొట్టెల నుంచి ఇంతమంది ఇంత తిన్నాగా మళ్ళీ ఇంత మిగిలిందా? అవును, మన ప్రభువు సమృద్ధిగా అంటే చాలనంతగా కాదు, అది ఊహించిన దానికంటే ఎక్కువగా చేసే దేవుడు. మీ బాధలు ఆయన పాదాల దగ్గర పెట్టండి, మీకున్నదాన్ని ఆయన చేతుల్లో పెట్టండి. అప్పుడు మీరు దీవింపబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత సంపాదించినా చిల్లు సంచిలో వేసినట్లుగా మా సంపాదన ఉంటుందని, ఎంత కష్టపడ్డా చివరికి ఫలితం దొరకట్లేదని, ఎన్ని రీతులుగా ప్రయత్నించినా లోటు మిగులుతూనే ఉందని ఎవరెవరు తలుస్తున్నారో అట్టి వారిని ఈ ఉదయకాలంలో దర్శించు నాయన. నీతో మేముంటే ప్రభువా నా కాపరి, మాకు లేమి లేదు, మాకు ఏ కొరత లేదు, ఏ కొలిమి లేదు అనే విశ్వాస జీవితం జీవించుటకు, మా కష్టములను నీ పాదముల దగ్గర చెప్పుకొనుటకు, మాకున్న కొద్దిదాన్ని నీ చేతుల్లో అప్పగించి ఆశీర్వదించేలాగా చేయమని, మా ప్రార్థనలో మేము వర్ధిల్లునట్లుగా నీ అందు విశ్వాసం ఉంచడానికి సహాయము చేయమని, ఈ రోజుల్లో అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతాన్ని చేయమని అడుగుతున్నాము నాయన. అద్భుతాలు చేసే దేవా, ఒక్కొక్కరి హృదయాలని కరిగించి నా దేవుడు అద్భుతాలు చేయగలడు అని సాక్ష్యం చెప్పునట్లుగా ఏమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.